వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యువర్ సరస్వతి. ఈనాటి వీడియోలో సోషల్ డెవలప్మెంట్ సాంఘిక వికాసం గురించి ఇన్ డీటెయిల్గా తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా వీడియోను మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేయండి, వీడియోను చివరి వరకు వినండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ మధ్య ఈ టాపిక్ నుంచి 1 or 2 క్వశ్చన్స్ ఫ్రీక్వెంట్గా, అంటే ముఠా క్రీడలు, ఏకాంతర క్రీడలు, సమాంతర క్రీడలు, సంసర్గ క్రీడలు అని ఈ అంశాలపైన ఎక్కువగా క్వశ్చన్స్ వస్తున్నాయి. కాబట్టి ఈ వీడియోను కనుక మీరు చివరి వరకు వింటే మీరు ఖచ్చితంగా 1 మార్క్ స్కోర్ చేయగలరు. సో ఇక టైం వేస్ట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్ అవర్ సెషన్. సోషల్ డెవలప్మెంట్ సాంఘిక వికాసము. మనిషి, హ్యూమన్స్ ఆర్ సోషల్ బీయింగ్స్, అంటే మనుషులు సంఘజీవులు. అంటే వాళ్ళు ఎవ్వరు కూడా ఒంటరిగా జీవించలేరు, అందరితో కలిసిమెలిసి జీవించాలని కోరుకుంటారు. అలానే జరగాలి కూడా. ఏ ఒక్కరూ ఒంటరిగా వ్యక్తిగతంగా జీవించలేరు. సో మరి ఈ సోషల్ డెవలప్మెంట్ అనేది ఎక్కడి నుంచి మొదలవుతుంది అని అంటే తల్లితోనే మొదలవుతుంది. ఇది కూడా అంటే మొట్టమొదటగా ఒక శిశువు ఎవరితో సోషల్ ఇంటరాక్షన్ జరుపుతాడు అంటే తను రోజు చూసి తన అవసరాలను తన లాలన చేసి పోషణ చేసేటటువంటి తల్లితోనే తన యొక్క సోషల్ డెవలప్మెంట్, సోషల్ ఇంటరాక్షన్ అనేది అక్కడి నుంచే మొదలవుతుంది. సో ఈ సోషల్ డెవలప్మెంట్ గురించి రకరకాల సైకాలజిస్టులు ఫస్ట్ ఏమని డెఫినేషన్ ఇచ్చారో ఒకసారి చూద్దాం. స్వయంగాను ఇతరులతోనూ సమర్థవంతంగా మెలగగల సాంఘిక పరిణతినే సోషల్ డెవలప్మెంట్ అంటారు అని సోరెన్సన్ చెప్పారు. అంటే తనతో తాను, తన చుట్టూ ఉన్న వారితో కూడా సమర్థవంతంగా మెలగగలిగే ఎబిలిటీనే సోషల్ డెవలప్మెంట్ అంటారని సోరెన్సన్ చెప్పారు. సాంఘిక సంబంధాలలో మెచ్యూరిటీ సాధించడమే సోషల్ డెవలప్మెంట్ అని ఎలిజబెత్ హర్లాక్ చెప్పారు. అంటే తన చుట్టూ ఉన్న వాళ్ళతో మెయింటైన్ చేసే రిలేషన్స్లో మెచ్యూరిటీని సాధించడమే సోషల్ డెవలప్మెంట్ అని ఆమె చెప్పారు. బయాలజికల్ మ్యాన్ మానవత్వం కల సాంఘిక వ్యక్తిగా మారే ప్రక్రియ. అంటే ఒక జీవి, ప్రాణంతో తల్లి గర్భంలో నుంచి బయటకు వచ్చిన జీవి తన చుట్టూ ఉన్న వారితో జరిపే పరస్పర చర్యల ఫలితంగా తను వంటగట్టించుకున్నటువంటి లక్షణాలు, మానవత్వం, ఇలాంటి లక్షణాలన్నీ కలిగిన ఒక సాంఘిక వ్యక్తిగా మారడమే సోషల్ డెవలప్మెంట్ అంటారని గ్యారెట్ చెప్పారు. సామూహిక ప్రమాణాలకు, సంప్రదాయాలకు లోబడి సఖ్యత, పరస్పర సంభాషణ, సహాయ సహకారాలు అందించుకోవడం అనే లక్షణాలు అలవర్చుకోవడమే సోషల్ డెవలప్మెంట్ అంటారు అని ఫ్రీమన్ షావెల్ చెప్పారు. అంటే మనకి ఇక్కడ వీళ్ళందరి డెఫినేషన్స్ను బట్టి మనకేమర్థమవుతుందంటే సాంఘిక వికాసం అంటే వ్యక్తి ఇతర వ్యక్తులతో సంబంధాలు ఏర్పరచుకొని వారితో సత్సంబంధాలు నేర్పుతూ సహాయ సహకారాలు అందిస్తూ స్వార్థపూరితం, సెల్ఫ్ సెంట్రిక్గా ఉండడం అనేది తగ్గించుకొని తన చుట్టూ ఉన్న వారికి, తన చుట్టూ ఉన్న సమాజానికి కూడా ఉపయోగపడేలా తనను తాను, తన యొక్క సోషల్ స్కిల్స్ని డెవలప్ చేసుకోవడమే సోషల్ డెవలప్మెంట్గా మనం ఇక్కడ కన్సిడర్ చేయొచ్చు. మరి ఈ సోషల్ స్కిల్స్ అంటే ఏంటి అంటే తను జరిపేటటువంటి ఇంటరాక్షన్స్కి ఎదుటి వాళ్ళ నుంచి ఒక పాజిటివ్ రెస్పాన్స్, అంటే ఒక సానుకూల వైఖరిని, సానుకూల రియాక్షన్ని పొందగలిగేలా మన యొక్క ప్రవర్తనను కలిగి ఉండడమే సోషల్ స్కిల్స్ అని చెప్పుకోవచ్చు. మరి ఈ సోషల్ డెవలప్మెంట్ అంటే ఏ లక్షణాలు ఉంటే ఆ వ్యక్తిలో సోషల్ డెవలప్మెంట్ చోటు చేసుకుందని అనుకోవచ్చు అంటే ఫస్ట్ వచ్చేసి ఇతరులకు సహకరించే లక్షణం ఉండడం, తర్వాత ఇతరుల అభిప్రాయాలను గౌరవించడం, సోషల్ రెస్పాన్సిబుల్గా ఉండడం, నాకు సంబంధం లేదు, నాకెందుకు, నాది కాదు ఇది అనే ధోరణి నుంచి సోషల్ రెస్పాన్సిబుల్ కలిగి ఉండడం, టీమ్ కాన్సెప్ట్ కలిగి ఉండడం, జట్టు భావన అనేది కలిగి ఉండడం, తను ఒక్కడే కాకుండా తన చుట్టూ ఉన్న వాళ్ళందరిలో ఒక గ్రూప్లో ఒకరిగా తనను తాను యాక్సెప్ట్ చేసుకోగలగడం, ఇతరుల క్షేమాన్ని కూడా కోరుకోవడం, గ్రూప్ యాక్టివిటీస్లో పాల్పంచుకోవడం, పార్టిసిపేట్ చేయడం, గ్రూప్ లెర్నింగ్, సామూహిక అభ్యసనాలకు, తర్వాత ఒకరికొకరు కోఆపరేట్ చేసుకునే అభ్యసనాలకు సిద్ధపడడం, అందులో పాల్గొనడం, ఇలాంటివన్నీ కూడా సోషల్ డెవలప్మెంట్ యొక్క ట్రేడ్స్, అంటే సోషల్ డెవలప్మెంట్ యొక్క లక్షణాలన్నీ వీటిని మనం తీసుకోవచ్చు. ఒక శిశువు యొక్క 4 దశలలో ఏ దశలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి, ఎలా తనలో సోషల్ డెవలప్మెంట్ చోటు చేసుకుంటుంది అనేది తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి శైశవ దశ. ఇది పుట్టినప్పటి నుండి 2 ఏళ్ళు పూర్తయ్యే వరకు ఉండేటటువంటి దశ. ఈ దశలో చైల్డ్కి ఎలాంటి సోషల్ డెవలప్మెంట్ ఉండదు, స్వయం కేంద్రీకృతంగా ఉంటాడు అప్పటి వరకు శిశువు.
ఆ తర్వాత మెల్లిమెల్లిగా రోజు తనకి ఆహారాన్ని పాలందిస్తూ తన పోషణ చేసేటటువంటి లాలన చేసే తల్లిని చూసి 2-3 నెలల తర్వాత మెల్లిగా నవ్వడం, కేరింతలు కొట్టడం, ఇలాంటి ఇంటరాక్షన్, ఈ విధంగా సోషల్ ఇంటరాక్షన్ అనేది మొట్టమొదటగా తల్లితో ప్రారంభమవుతుంది. ఆ తర్వాత తన ఫ్యామిలీలో ఉన్నటువంటి ఇతర సభ్యులతో కూడా మెల్లిగా ఒక 7-8 నెలలు వచ్చేసరికి మిగతా సభ్యులందరితో కూడా ఇలాంటి ఇంటరాక్షనే స్టార్ట్ చేస్తాడు. అంతేకాకుండా తను రోజు చూసే కుటుంబ సభ్యులను కాకుండా కొత్త వ్యక్తులు ఎవరైనా చూస్తే వాళ్ళని చూసి భయపడడం, గట్టిగా ఏడవడం, ఇలాంటి లక్షణాలను కూడా ప్రదర్శిస్తారు. సో ఇక్కడ తన కుటుంబ సభ్యులు ఇతరులను గుర్తించగలుగుతున్నాడు, తన వాళ్ళతో మాత్రమే తను కంఫర్టబుల్గా ఉంటున్నాడు అనే ఒక ఇండికేషన్ శిశువు మనకి ఇక్కడ ఇస్తుంది. తర్వాత ఈ దశ చైల్డ్కి చాలా ఒక రకంగా ఈ దశలో శిశువు పూర్తిగా ఇంట్లోనే ఉంటాడు. 2 ఏళ్ళు కాబట్టి 2 ఏళ్ళ వచ్చేసరికి తన సమయం అంతా కూడా తన ఇంట్లోనే గడుపుతాడు. కాబట్టి ఆ దశలో తనకు ఎదురైనటువంటి అనుభవాలే, తను ఫేస్ చేసినటువంటి సోషల్ ఎక్స్పీరియన్సెసే తన ఫ్యూచర్లో తన యొక్క సోషల్ డెవలప్మెంట్కి మూలకారకాలుగా ఉంటాయి. అంటే ఈ దశలో తను ఎంత మంచి ఎక్స్పీరియన్సెస్ ఫేస్ చేస్తే తను ఫ్యూచర్లో అంత మంచి సోషల్ బిహేవియర్ గల వ్యక్తిగా తయారవుతాడు. ఈ దశ పూర్తయ్యేసరికి 2 ఏళ్ళు వచ్చేసరికి మెల్లిగా తనంతట తనే పనులు, అంటే పెద్దల సహకారంతోనే తలదువ్వుకోవడం, తినడం, బట్టలు వేసుకోవడం, ఇలాంటి చిన్న చిన్న పనులు చేసుకోగలిగే మెచ్యూరిటీ కూడా వస్తుంది. ఆ తర్వాత ఈ దశ చివరి నాటికి పిల్లలు ఆటలు మెల్లిగా ఏకాంతర క్రీడలు ఆడడం స్టార్ట్ చేస్తారు. అంటే తన ఫ్యామిలీ మెంబర్స్ సమక్షంలో ఇంట్లోనే వాళ్ళకి నచ్చిన వస్తువు, బొమ్మనో లేదంటే బాలో తీసుకొని దాన్ని విసిరేస్తూ, దాన్ని మళ్ళీ దగ్గరికి తెచ్చుకుంటూ, దాన్ని కింద పడేసి తొక్కుతూ, ఇలా రకరకాలు చేస్తూ పూర్తిగా బొమ్మతో లీనమైపోయి ఆడుతూ ఉంటారు. ఇలాంటి ఆటలనే ఏకాంతర క్రీడలు అని అంటారు. తర్వాత వచ్చేసి పూర్వ బాల్య దశ. సాంఘిక వికాసానికి ఈ పూర్వ బాల్య దశ చాలా ఇంపార్టెంట్. అంటే ఇక్కడ మొదలైనటువంటి మెచ్యూరిటీ, అంటే ఫ్యూచర్కి కావాల్సినటువంటి సోషల్ ఎక్స్పీరియన్సెస్ ఇక్కడ మొదలైతే అవి ఇక్కడ ఒక ఫామ్గా, అంటే వీళ్ళు ఒక వైఖరులు, ఒక అభిరుచులు, ఒక ధోరణి రావడానికి ఈ దశ అనేది ఉపయోగపడుతుంది. ఈ దశలో చోటు చేసుకుంటుంది. ఇక్కడ స్టార్ట్ అయిన అభిప్రాయాలు ఇక్కడ వాళ్ళలో ఒక వైఖరిగా, ఒక ధోరణిగా చోటు చేసుకుంటుంది. సో పూర్వ బాల్య దశ అనేది చాలా సోషల్ డెవలప్మెంట్కి చాలా ఇంపార్టెంట్ పీరియడ్. అంతేకాదు దీన్ని పూర్వ ముఠా దశ అని కూడా అంటారు. ఎందుకంటే ఉత్తర బాల్య దశ వచ్చేసరికి ముఠా దశ అనేది తీవ్రమవుతుంది. ఆ దశలో అక్కడ గ్రూప్లో ఉండడానికి కావాల్సినటువంటి లక్షణాలను ఈ దశలో నుండే తన తోటి వాళ్ళ నుంచి నేర్చుకుంటూ ఉంటారు. తన పెద్దల అన్నలో అక్కలో ఉన్నప్పుడు ఆ గ్రూప్లో ఉండాలంటే ఏం చేయాలి, ఎలా ఉండాలి, ఏం చేస్తే మమ్మల్ని గ్రూప్లోకి తీసుకుంటారు, ఇలాంటివన్నీ కూడా వాళ్ళ ద్వారా తెలుసుకుంటూ వాళ్ళని వాళ్ళు ఆ గ్రూప్లో అంగీకరించడం కోసం తమను తాము సిద్ధం చేసుకుంటారు. సో దీన్ని పూర్వ ముఠా దశ అని కూడా అంటారు. ఇక ఈ దశ ఫస్ట్ 3 నుంచి 4 సంవత్సరాలు, 2-3 సంవత్సరాల లోపల సమాంతర క్రీడలు ఆడతారు. ఏకాంతర క్రీడలు మానేసి సమాంతర క్రీడలు ఆడతారు. ఇక్కడ కూడా ఫ్యామిలీ మెంబర్స్తో కాస్త అలా బయటికి వచ్చి ఇంకో శిశువు ఆడుతుంటే ఆ శిశువు పక్కనే వీళ్ళు కూడా ఆడటం మొదలు పెడతారు. కానీ వాళ్ళలాంటి ఆట కానీ, వాళ్ళ వస్తువులతో కానీ, అలాంటి బొమ్మలే కానీ ఏవి ఉండవు. జస్ట్ వాళ్ళు ఆడుతుంటారు, వీళ్ళు ఆడుతూ ఉంటారు. అంటే పక్కనే ఆడుతూ ఉంటారు. అందుకే దీన్ని ప్యారలల్ గేమ్ అని అంటారు. తర్వాత ఇది వచ్చేసి సంసర్గ క్రీడ. అంటే ఇక్కడ ఇంకొక శిశువు ఆడుతున్న ఆటను పోలిన ఆటను ఆడుతుంటారు. కానీ వాళ్ళ పాటించిన నియమాలు వీళ్ళు పాటించరు, వీళ్ళు పాటించిన నియమాలను వాళ్ళు పాటించరు. వాళ్ళు వాడిన వస్తువులు వీళ్ళు వాడరు, వీళ్ళు వాడినవి వాళ్ళు వాడరు. ఎవరికి వాళ్ళు ఆడుతూ ఉంటారు. కానీ అలాంటి ఆటనే వీళ్ళు ఆడుతుంటారు. ఎవరి ఆట వాళ్ళదే మళ్ళీ ఇక్కడ. కానీ అప్పుడప్పుడు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ, చర్చించుకుంటూ ఆటలాడుతూ ఉంటారు. దీన్నే సంసర్గ క్రీడ, అసోసియేట్ ప్లే అని అంటారు. అంటే ఉదాహరణకు ఇసుక గుళ్ళు కట్టుకోవడం, ఎవరికి నచ్చిన డిజైన్లలో వాళ్ళు కట్టుకుంటూ ఉంటారు. కానీ మధ్యలో ఎవరితో ఒకరు మాట్లాడుకుంటూ ఎవరి ఆటలు వాళ్ళు ఆడుతుంటారు. తర్వాత వచ్చేసి సాంఘిక క్రీడ, సహకార క్రీడ, అంటే కోఆపరేటివ్ ప్లే. ఇక్కడికి వచ్చేసరికి గ్రూప్లో ఉండాలన్న ఉత్సాహం ఎక్కువ అవుతుంది. కాబట్టి తన మిగతా వాళ్ళతో కలిసి ఆడడం అనేది స్టార్ట్ చేస్తారు. ఈ మిగతా వాళ్ళతో ఆడాలి అంటే ఒకరి అభిప్రాయాలను ఒకరు గౌరవించుకోవడం, ఒకరు చెప్పిన నియమాలను ఇంకొకరు పాటించడం, ఇలాంటివన్నీ చేస్తూ ఒకరికొకరు కోఆపరేట్ చేసుకుంటూ, ఒకరి వస్తువులను ఒకరు షేర్ చేసుకుంటూ ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి గేమ్స్ ఆడడం అనేది ఈ దశలో స్టార్ట్ అవుతుంది. అంటే ఈ పూర్వ బాల్య దశ చివరి దశ 5 నుంచి 6 ఏళ్ళ వయసు వచ్చేసరికి కోఆపరేటివ్ గేమ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఆ తర్వాత ఈ దశ చివరికి వచ్చేసరికి వీళ్ళకి మెల్లిమెల్లిగా ఇతరులు తమల్ని ఆమోదించాలంటే ఎలాంటి ప్రవర్తన కలిగి ఉండాలి, ఎలా ప్రవర్తిస్తే ఇతరులు తమని రిజెక్ట్ చేస్తున్నారు, ఎలాంటి ప్రవర్తన ఉంటే ఇతరులు తమని యాక్సెప్ట్ చేస్తున్నారు అనేది తెలుసుకొని మెల్లిమెల్లిగా ఇతరులు ఆమోదించే ప్రవర్తననే వాళ్ళలో పెంచుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. తర్వాత ఈ దశ పూర్తయ్యేసరికి గ్రూప్ గేమ్స్ ఆడడం, కోఆపరేటివ్ ప్లే ఆడడం స్టార్ట్ అవుతుంది. కాబట్టి మెల్లిమెల్లిగా లీడర్షిప్ లక్షణాలు కూడా మెల్లిగా ఈ దశలోనే మొదలవుతాయి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఉత్తర బాల్య దశ. దీన్ని ఈ దశ దేనికి ఫేమస్ అంటే ముఠా దశ.
అంటే ఈ దశలో పిల్లలు పీరేజ్ గ్రూప్ పిల్లలతో టైం స్పెండ్ చేయడానికి ఇష్టపడతారు. ఇంట్లో ఉండడం, కుటుంబ సభ్యులతో గడపడం వీళ్ళకి ఈ దశలో అస్సలు నచ్చదు. చాలా తక్కువ టైం ఇంట్లో ఉంటారు. ఎప్పుడు చూసినా గ్రూప్స్ అంటే తమ సమవయస్కులు కానీ కొంత పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు కలిసి ఒక గ్రూప్గా ఫామ్ అయినటువంటి ఆ గ్రూప్స్తో కలిసి ఉండడం, ఆ గ్రూప్స్ చెప్పే పనులు చేయడం, ఆ గ్రూప్స్ పెట్టిన నియమాలను పాటించడం, ఇలా ఆ గ్రూప్లో ఒక సభ్యుడిగా ఆమోదించబడడం కోసం వీళ్ళు విపరీతంగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆ ముఠాలో ఒక సభ్యుడిగా తను ఉండాలి అది అనేది తను ఒక అచీవ్మెంట్గా భావిస్తూ ఉంటాడు. సో ఇక్కడ పీరేజ్ గ్రూప్ వాళ్ళతో టైం స్పెండ్ చేయడానికి ఎక్కువగా సమయం కేటాయిస్తూ ఉంటాడు. ఆ గ్రూప్స్ కూడా ఎలా ఉంటాయంటే సేమ్ జెండర్ వాళ్ళతో ఉంటాయి. అంటే అబ్బాయిలు అయితే అబ్బాయిల గ్రూప్స్, అమ్మాయిలు అయితే అమ్మాయిలతో గ్రూప్స్తో ఫామ్ చేసుకొని ఉంటారు. సాధారణంగా ఈ గ్రూప్స్ ఆటల కోసం, సరదాల కోసమే ఇక్కడ గ్రూప్స్ అనేవి ఫామ్ అవుతాయి. కేవలం ఆటలు సరదాల కోసం మాత్రమే ఈ గ్రూప్స్లలో పాల్గొని వాళ్ళ ఆటలు ఆడుకోవడం, సరదాగా సంతోషంగా ఎంజాయ్ చేయడం అనేది చేస్తారు. ఇక్కడ మెయిన్గా వీళ్ళు ఏంటంటే ఇక్కడ గ్రూప్ గేమ్స్ వస్తాయి కాబట్టి గ్రూప్స్లో వాళ్ళు కొనసాగాలి అంటే ఆ గ్రూప్లో కొన్ని నియమాలు పెట్టుకోవడం, ఆ నియమాలను అందరూ పాటించడం, ఆ గ్రూప్కు రెస్పాన్సిబుల్గా ఉండడం, ఒబీడియంట్గా ఉండడం, గ్రూప్స్ నుంచి ఏదైనా పని చెప్తే అప్పగిస్తే దాన్ని రెస్పాన్సిబుల్గా తీసుకొని చేయడం, ఇలాంటి లక్షణాలన్నీ కూడా మెల్లగా వంట పట్టించుకుంటారు. సో ఇక్కడ నుంచే ఆ సొసైటీ యొక్క కట్టుబాట్లకు, నియమాలకు ఉండేలా అడ్జస్ట్మెంట్ ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది. తర్వాత వచ్చేసి కౌమార దశ, అంటే 13-14 నుంచి 18 ఇయర్స్ వరకు ఉండేటటువంటి దశ. ఇది చాలా క్లిష్టమైన దశ. సోషల్ అడ్జస్ట్మెంట్ అనేది ఈ దశలో పిల్లలకు చాలా క్లిష్టంగా ఉంటుంది, చాలా కాంప్లెక్సివ్గా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళలో ఉద్వేగాలు, హార్మోన్స్ ఎఫెక్ట్ వల్ల చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇతరులతో అడ్జస్ట్మెంట్ అనేది కొంచెం వాళ్ళకి ఇబ్బందిగా మారుతుంది. కానీ ఈ దశ ఎండింగ్ వరకు అంటే 18 ఇయర్స్ కంప్లీట్ అయ్యేసరికి మాత్రం స్టెబిలిటీస్ సాధిస్తారు. సోషల్ డెవలప్మెంట్లో ఒక స్థిరత్వం సాధించే దిశగా ఈ దశలో వాళ్ళు ప్రయత్నం చేస్తారు. అయితే ఈ దశలో ముఖ్యంగా వీళ్ళు ఐడెంటిటీ కోసం ఎక్కువ తాపత్రయపడుతుంటారు. వాళ్ళని గుర్తించాలి అనే తాపత్రయం ఎక్కువగా ఉంటుంది. తర్వాత సమవయస్కుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. తనతోటి వాళ్ళు ఏం చేస్తే ఏది చెప్తే అది వినడం, పేరెంట్స్ చెప్పిన దానికన్నా ఫ్రెండ్స్ చెప్పేదానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం, తమ నిర్ణయాన్ని నేను చెప్పింది వినాలి అని పేరెంట్స్ మీద ఒత్తిడి తేవడం, దాని నుంచి పేరెంట్స్ నుంచి వ్యతిరేకత ఎదుర్కోవడం అనేది కూడా ఈ దశలో వీళ్ళు ఫేస్ చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడి నుంచే సోషల్ యాక్టివిటీస్ అంటే సాంఘిక కార్యక్రమాల్లో పాల్గొనడం, మెల్లిమెల్లిగా సొసైటీలో కొన్ని సేవా కార్యక్రమాలు లాంటివి ఏవైనా ఉంటే సర్వేలలో పాల్గొనడం, ఇలాంటివన్నీ కూడా స్టార్ట్ అవుతాయి. కాబట్టి సోషల్ నాలెడ్జ్ అనేది కూడా అంటే కొంత సాంఘిక పరిజ్ఞానం అనేది కూడా ఈ దశలో వాళ్ళకు వస్తుందన్నమాట. తర్వాత ఓన్ డెసిషన్స్, సొంత నిర్ణయాలు తీసుకోవడం మొదలు పెడతారు. దానివల్ల తల్లిదండ్రుల నుంచి వ్యతిరేకత కూడా ఎదుర్కొంటారు. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఫ్రెండ్స్ని సెలెక్టివ్గా చూజ్ చేసుకుంటారు. ఇక్కడ గ్రూప్ ఫామ్ చేస్తే ఆ గ్రూప్స్లో ఉంచి తనకు నచ్చిన వ్యక్తులతో మాత్రమే ఫ్రెండ్షిప్ని కొనసాగిస్తారు. నచ్చిన వాళ్ళతో వదిలేసి ఇంకో గ్రూప్ను ఫామ్ చేసుకుంటూ ఉంటారు. అంటే ఇక్కడ తమ నమ్మకాలకు, తమ విశ్వాసాలకు అనుగుణంగా తాము నమ్మే వ్యక్తులతోనే ఫ్రెండ్షిప్ చేయడానికి ఇష్టపడతారు. ఇక్కడ నుంచి అలాంటి ఫ్రెండ్షిప్ అనేది మొదలవుతుంది. ఇంకొకటి మెయిన్గా ఏంటంటే ఫ్యాంటసీలు ఎక్కువగా ఉంటాయి, ఊహల్లో జీవిస్తూ ఉంటారు ఎక్కువగా. ఆ తర్వాత హీరోయిన్ వర్షిప్ అనేది ఎక్కువగా ఉంటుంది. వ్యక్తి ఆరాధన, ఎవరైనా బాగా నచ్చితే హీరో కావచ్చు, హీరోయిన్ కావచ్చు, లేదంటే పర్సనల్గా ఎవరైనా వ్యక్తులైతే అయినా సరే వాళ్ళలో ఇంకా మంచి చెడు ఏది చూడకుండా వాళ్ళని విపరీతంగా ఇష్టపడుతూ ఉంటారు. ఇలాంటి ధోరణులు అనేవి ఈ కౌమార దశలో చోటు చేసుకుంటాయి. సో ఈ విధంగా సోషల్ డెవలప్మెంట్ ఈ 4 దశల్లో రకరకాలుగా డెవలప్ అవుతూ వస్తూ ఉంటుంది. ప్రభావం అనేది సోషల్ డెవలప్మెంట్ మీద తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది. మరి ఆ పరిసరాలలో ఏవేవి ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి సోషల్ డెవలప్మెంట్లో అంటే కుటుంబం పాత్ర, సమవయస్కుల పాత్ర, పాఠశాల పాత్ర, ప్రసార సాధనాల పాత్ర, సంస్కృతి పాత్ర, పోటీతత్వం పాత్ర, క్రమశిక్షణ పాత్ర, దూకుడు పాత్ర, ఇవన్నీ కూడా ఒక ఇంపార్టెంట్ రోల్ అనేది సోషల్ డెవలప్మెంట్లో పోషిస్తాయి. ఫస్ట్ వచ్చేసి కుటుంబం పాత్ర. ఏ శిశువుకైనా సరే ప్రాథమిక పరిసరం వచ్చేసి కుటుంబం. అంటే అప్పటి వరకు స్వయం కేంద్రీకృతంగా ఉన్నటువంటి శిశువు మొట్టమొదటగా తల్లితో తన సోషల్ ఇంటరాక్షన్ మొదలవుతుంది. ఆ తర్వాత తన కుటుంబ సభ్యులు, తర్వాత ఫ్యామిలీ, ఫ్రెండ్స్, రిలేటివ్స్, ఇలా తన సోషల్ ఇంటరాక్షన్ పరిధి అనేది పెంచుకుంటూ మెల్లిగా కుటుంబం నుంచి బయటికి వచ్చి పాఠశాల, తర్వాత సమవయస్కుల గ్రూపుల్లో అడుగు పెడుతూ మెల్లిగా సోషల్ డెవలప్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. సో మొట్టమొదటగా వచ్చేసి సోషల్ డెవలప్మెంట్ స్టార్ట్ అయ్యేది కుటుంబం లోపల. అందుకే ఏ వ్యక్తికైనా సరే తన జీవిత కాలంలో తనకు ఎదురయ్యే అనుభవాలకు, తనకు ఎదురవుతున్నటువంటి సమస్యలకు తను ప్రదర్శించేటటువంటి ఉద్వేగాల బ్యాలెన్స్ కానీ, లేదంటే తను ప్రదర్శించే మెచ్యూరిటీ కానీ, తను వాటిని సాల్వ్ చేసే విధానం కానీ, ఇవన్నీ కూడా ప్రారంభ దశలో తన కుటుంబ జీవితం నుండి తను నేర్చుకున్న అంశాల ఆధారంగానే ప్రతిస్పందిస్తాడు. సో ఒక మంచి కుటుంబం, మంచి విలువలతో పెంచబడినటువంటి శిశువు తన ఫ్యూచర్లో తను కూడా ఒక మంచి సోషల్ డెవలప్మెంట్తో కూడిన మెచ్యూరిటీని ప్రదర్శించే అవకాశం ఉంటుంది.
అదే మంచి విలువలతో లేకుండా నిర్దేశించబడిన ప్రమాణాలకు నిర్దిష్ట విధి విధానాలకు లోబడి సక్రమంగా పెంచని కుటుంబంలో నుంచి వచ్చిన పిల్లలు ఆత్మన్యూనతా భావంతో ఈర్ష్యా ద్వేషాలతో సమాజానికి మిగతా వాళ్ళ యొక్క సోషల్ డెవలప్మెంట్కి ఆటంకం కలిగిస్తూ ఉంటారు. సో కుటుంబం పాత్ర అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ పోషిస్తుంది. అంతేకాదు తల్లిదండ్రులు అంటే సింగిల్ పేరెంట్గా ఉన్నప్పుడు తల్లిదండ్రులు ఇద్దరిలో ఒకరు లేనప్పుడు ఆ లోటు అనేది కూడా వాళ్ళ యొక్క సోషల్ డెవలప్మెంట్లో చాలా ప్రభావితం చూపిస్తుంది. అంటే వాళ్ళకి ఏదో ఒక ఏరియా లోపల వాళ్ళ డెవలప్మెంట్ అనేది కాస్త ఇబ్బందికర పరిస్థితులను ఫేస్ చేయడం వల్ల వాళ్ళ సోషల్ డెవలప్మెంట్ అనేది కొంత వెనుకబడిపోయే అవకాశం ఉంటుంది. సో మంచి విలువలు, మంచి ప్రమాణాలతోన ఆచారాలు, సంప్రదాయాలు, కట్టుబాట్ల మధ్యన పెరిగినటువంటి శిశువులకు మంచి మూర్తిమత్వం, మంచి పర్సనాలిటీ, తర్వాత సమాజం పట్ల కానీ వ్యక్తుల పట్ల కానీ వాళ్ళకు ఒక అభిరుచులు, ధోరణులు అనేవి కుటుంబం నుంచే ఏర్పడతాయి. కాబట్టి కుటుంబం చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ పోషిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి సమవయస్కులు. ఈ శిశోదశ దాటగానే పిల్లలు ఎక్కువగా కుటుంబంతో కాకుండా సమవయస్కులు ఇంటి నుంచి బయటకు వచ్చి సమవయస్కులతో ఎక్కువ సమయం గడపడానికి ఇష్టపడతారు. సో వాళ్ళతో ఉండాలి, వాళ్ళతో ఎక్కువ సమయం గడిపే క్రమం లోపల అలా సర్దుబాటు చేసుకునే క్రమంలో వాళ్ళకి నచ్చినట్లుగా ఉండడం, వాళ్ళకి ఎలా చేస్తే నచ్చుతుంది, ఏం చేస్తే నచ్చదు అనేది మెల్లిగా తెలుసుకొని నలుగురు ఆమోదించే విధంగా తన ప్రవర్తనను మెల్లిగా మార్చుకోవడం మొదలు పెడతారు. తర్వాత అక్కడి నుంచి పాఠశాలలోకి అడుగుపెట్టి అక్కడ కూడా డిఫరెంట్ స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అవుతూ గొడవలు అయినప్పుడు ఎలా అడ్జస్ట్ అవ్వాలి, ఈర్ష్య, ద్వేషాలు, అసూయ ఇలాంటివన్నీ కూడా ఎలా ఇతరులను ఎఫెక్ట్ చేస్తాయి, ఎలా వాటిని కంట్రోల్ చేసుకోవాలి, ఇలాంటి విషయాలన్నీ కూడా సమవయస్కుల నుంచే వాళ్ళు నేర్చుకోవడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ సమవయస్కుల నుంచి కొన్ని పాజిటివ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, కొన్ని నెగిటివ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. ఏదైనా మంచి విషయం స్నేహితులు చెప్తే తొందరగా నేర్చుకుంటారు ఆ ఏజ్ గ్రూప్ లోపల. సో తన చుట్టూ ఉన్న వాళ్ళు మంచి ఫ్రెండ్స్ అయితే, మంచి విలువలు ఉన్నటువంటి సమవయస్కులే అయితే కనుక వీళ్ళు కూడా మంచి వ్యక్తిగా, మంచి పర్సనాలిటీ ట్రైట్స్తోన వీళ్ళు సోషల్ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. కానీ అదే పిల్లలు కాస్త బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళు, లేదంటే ఈ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్తోన జెలస్గా ఉండేవాళ్ళు, కోపం ఇలాంటి నెగిటివ్ యాటిట్యూడ్స్ ఉన్న పిల్లలతో కనుక ఫ్రెండ్షిప్ స్టార్ట్ చేస్తే కనుక వీళ్ళు కూడా వాళ్ళని చూసి తొందరగా ఇమిటేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి తొందరగా బ్యాడ్ హ్యాబిట్స్ నేర్చుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి సమవయస్కుల పాత్ర కూడా సోషల్ డెవలప్మెంట్లో చాలా కీ రోల్ పోషిస్తుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి పాఠశాల పాత్ర. ఇక్కడ కుటుంబంలో అయితే కనుక తన పేరెంట్స్, తన రక్త సంబంధికులు అధికారంతో ఒక మాట చెప్పడం, తిట్టడం, కొట్టడం చేస్తారు. కానీ ఇక్కడ పాఠశాలలకు వచ్చేసరికి ఏ రక్త సంబంధం లేకుండా, ఏ బంధుత్వం లేకుండా ఒక అధికారంతో, ఒక మంచి పర్పస్తోన శిశువును ఒక క్రమశిక్షణలో పెట్టి కొన్ని నియమాలు పాటిస్తూ విధి విధానాలకు లోబడి ఉండేలా వాళ్ళకు ఒక మంచి ఒక మంచి డెవలప్మెంట్ వైపు తీసుకెళ్లేలా పాఠశాల అనేది కీ రోల్ పోషిస్తుంది. అంటే కొన్ని నియమాలు పెట్టడం, క్రమశిక్షణ పాటించడం, అందరినీ ఈక్వల్గా చూడడం, తర్వాత అందరికీ ఒకే రూల్స్ పాటించడం, ఇలాంటివన్నీ కూడా స్కూల్ నుంచే నేర్చుకుంటారు. ఆ తర్వాత స్కూల్లో కూడా టీచర్స్తో ఎలా నడుచుకోవాలి, తర్వాత తన ఫ్రెండ్స్తో, స్కూల్లో కొత్తగా వచ్చేటటువంటి స్టూడెంట్స్తో ఎలా సంబంధ బాంధవ్యాలు నెరపాలి, వాళ్ళతో గొడవలు వచ్చినప్పుడు కానీ వాళ్ళతో ఎలా సర్దుబాటు చేసుకోవాలి, ఎలా అడ్జస్ట్ అవ్వాలి, ఇలాంటివన్నీ కూడా పాఠశాల ద్వారానే శిశువు నేర్చుకుంటాడు. ఇక ప్రసార సాధనాల పాత్ర అంటే రోజు తను చూసే టీవీ, రేడియో, తర్వాత వార్తాపత్రికలు, మాసపత్రికలు, పక్షపత్రికలు, తర్వాత ఇప్పుడు వచ్చేసి ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, తర్వాత జీమెయిల్, ఇలాంటివన్నీ కూడా ఈ సోషల్ మీడియా రోజు తను చూసే యూట్యూబ్లో తను చూసే వీడియోలు, ఇలాంటివన్నీ కూడా శిశువు యొక్క పర్సనాలిటీని, తన యొక్క ఆలోచనలను కొంతవరకు ఇవి ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటాయి. అంటే రోజు వాటిల్లో వాళ్ళు ఏం చూస్తున్నారు, ఎలాంటి ఇన్సిడెంట్స్ చూస్తున్నారు, ఆ ఇన్సిడెంట్ ఆధారంగా వాళ్ళలో ఎలాంటి నమ్మకాలు చోటు చేసుకుంటున్నాయి, ఎలాంటి బిలీఫ్స్ స్ట్రాంగ్ అవుతున్నాయి, ఇలాంటివన్నీ కూడా ఎలాంటి విలువలను వాళ్ళు తీసుకుంటున్నారు, దాని నుంచి ఏం తీసుకుంటున్నారు, పాజిటివా నెగిటివా, ఇలాంటివన్నీ కూడా మనం గమనిస్తూ ఉండాలి. ఎందుకంటే ప్రసార సాధనాల్లో మంచి వస్తుంటుంది, చెడు వస్తుంటుంది. మరి దానిలో వాళ్ళు దేన్ని తీసుకుంటున్నారు, టైం వేస్ట్ చేస్తున్నారా, పాటలు, సినిమాలు ఇలాంటివి చూస్తూ టైం వేస్ట్ చేస్తున్నారా, లేకపోతే దౌర్జన్యకరంగా ఉన్నటువంటి హత్యలు, మానభంగాలు ఇలాంటి వాటిని చూస్తూ ఇన్స్పైర్ అవుతున్నారా, లేదంటే సక్సెస్ స్టోరీస్ అంటే బాగా చదివి సక్సెస్ అయినటువంటి సక్సెస్ స్టోరీస్ చూసి మోటివేట్ అవుతున్నారా, దేన్ని చూస్తున్నారు అనేది దాన్ని బట్టి వాళ్ళ యొక్క సోషల్ డెవలప్మెంట్ డిపెండ్ అయి ఉంటుంది. అంటే అక్కడ వాళ్ళు రోజు మీడియా లోపల అంటే యూట్యూబ్లో కావచ్చు, టీవీలో కావచ్చు, ఏది చూస్తున్నారన్న దాన్ని బట్టి వాళ్ళ యొక్క అభిరుచులు తెలుస్తాయి. దాని ద్వారా వాళ్ళ ఆలోచనలు, వాళ్ళు ఎలాంటి నమ్మకాలను ఏర్పరచుకుంటున్నారు అనేది నిర్ణయించబడుతుంది.
సో పిల్లల్ని ఎక్కువగా కూడా ఈ మధ్య టీవీల్లో కానీ యూట్యూబ్ని ఎక్కువగా చూస్తున్నారు. దాన్ని మనం కంట్రోల్ చేయలేనప్పుడు దానిలో వాళ్ళకు ఉపయోగపడేలా చూసేలా మనం ఎంకరేజ్ చేయాలంటే చిన్నపిల్లలైతే రైమ్స్ చూపించడం, స్టోరీస్ చూపించడం, పెద్ద ఇంకొంచెం స్కూల్ ఏజ్ పిల్లలైతే కనుక ప్రయోగాలు ల్యాబ్కి సంబంధించి తర్వాత కొన్ని టెక్నికల్ అంశాలు ఇలాంటివన్నీ కూడా దానిలో చూసేలా ప్రోత్సహించడం అనేది పేరెంట్స్గా కానీ లేదా టీచర్స్గా కానీ చేస్తే కనుక ఇవి పాజిటివ్ రోల్ పోషిస్తాయి. అలా కాకుండా పట్టించుకోకుండా వాళ్ళు ఏం చూస్తున్నారు అనేది కనుక మనం పట్టించుకోకుంటే కనుక వాళ్ళకి ఆ మెంటల్ మెచ్యూరిటీ లేకుంటే వాళ్ళు దానిలో మర్డర్స్ గురించో రేప్ జరిగేవో లేదంటే ఫైటింగ్ సీన్స్ ఇలాంటి వాటిని ఎక్కువగా ఇష్టపడుతుంటే ఆ పిల్లలు ఒక రకమైన ఇంబ్యాలెన్స్ తమ కూడా అలానే చేయాలి, అది కరెక్ట్ అందులో వస్తుంది కాబట్టి అది కరెక్టేనేమో ఇలాంటి నమ్మకాలు వాళ్ళలో చోటు చేసుకుంటాయి. కాబట్టి వాళ్ళని ఎక్కువగా మంచి విషయాలంటే ఇప్పుడు యూట్యూబ్లో కానీ మిగతా వాటిల్లో కూడా ఎడ్యుకేషన్ సంబంధమైన వీడియోస్ కూడా ఉంటున్నాయి, సైంటిఫిక్గా ప్రయోగాలు చేసేవి ఉన్నాయి, తర్వాత సక్సెస్ స్టోరీస్ అంటే లైఫ్లో సక్సెస్ మంచి ర్యాంక్తో సక్సెస్ స్టోరీస్ సాధించిన వ్యక్తుల గురించి చూపించడం ఇలాంటివి వాటన్నిటి దిశగా ప్రోత్సహించాలి. దాన్ని ఆపలేనప్పుడు కనీసం మనం మంచి విషయాలను చూసేలాగా ప్రోత్సహిస్తే కనుక ఈ ప్రసార సాధనాలు అనేవి మంచి రోల్ పోషిస్తాయి. ఒకవేళ మనం సరిగ్గా కనుక వాళ్ళపైన ఫోకస్గా వాళ్ళు ఏం చూస్తున్నారు అనేది పట్టించుకోకుంటే మాత్రం కొంత నెగిటివ్ ధోరణులు కూడా చూపించే అవకాశం ఉంటుంది. సాంఘిక వికాసం లోపల మరొక ముఖ్య పాత్ర పోషించేది ఏంటంటే సంస్కృతి. అంటే ఆ శిశువు కుటుంబం, తర్వాత ఆ శిశువు చుట్టూ ఉన్నటువంటి సొసైటీ యొక్క పాటించే సంస్కృతులు, ఆ సొసైటీలో ఉన్నటువంటి సంస్కృతులు, వాళ్ళ కుటుంబం పాటించే మతం లేదంటే వాళ్ళు పాటించే విలువలు, ఆచారాలు, సంప్రదాయాలు, కట్టుబాట్లు ఇలాంటివన్నీ కూడా చిన్నప్పటి నుంచి చూస్తూ పెరిగి ఆ కట్టుబాట్లలో పెరిగినటువంటి శిశువు తన చుట్టూ ఉన్నటువంటి పరిసరాలలో ఉన్నటువంటి సంస్కృతి, ఆ కల్చర్ను చూస్తూ పెరిగినటువంటి శిశువు యొక్క పర్సనాలిటీ పైన అవి గాఢంగా ముద్రించుకోపోతాయి. సో వాటిని దాటి ఆ శిశువు తన ఫ్యూచర్లో ఆ పరిధిని దాటి తను ప్రవర్తించలేడు. సో ఆ స్టార్టింగ్ ఏజ్లో ఆ శిశువుపై ఈ సంస్కృతి అనేది తీవ్ర ప్రభావం చూపిస్తుంది. అంటే ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వ నిర్మాణంలో సంస్కృతి అనేది విడదీయలేని భాగమై ఉంటుంది. అంటే తను పుట్టి పెరిగిన ప్రాంతం విడిచిపెట్టి వేరే ఎక్కడికి వెళ్ళినా కూడా తను చిన్నప్పుడు ఏదైతే పాటించాడో, ఏ విలువలతో అయితే పెరిగాడో, ఏ సంస్కృతిలో నుంచి అయితే వచ్చాడో దాన్నే చివరి వరకు పాటిస్తూ ఉంటాడు. కాబట్టి అక్కడ ఆ సంస్కృతి నుంచి వాళ్ళు ఏం నేర్చుకుంటున్నారు, మంచి విషయాలు నేర్చుకుంటున్నారా, మూఢనమ్మకాలు నేర్చుకుంటున్నారా, మంచివైతే తీసుకోవడం, చెడ్డవైతే వదిలేయడం ఇలాంటివన్నీ కూడా పేరెంట్స్గా టీచర్స్గా ఆ శిశువును కొన్ని మంచివైతేనేమో కంటిన్యూ చేసేలా, అవి మూఢనమ్మకాలు లేదంటే ఉట్టి బిలీఫ్స్గా ఉంటే కనుక వాటిని తగ్గించుకుంటూ శిశువును ఎందుకంటే ప్రపంచం మొత్తం కూడా డిఫరెంట్ కల్చర్స్తో మిళితమైపోయి ఉంటుంది. అన్ని సంస్కృతులను ప్రతి ఒక్కరూ కూడా ఇతరుల యొక్క సంస్కృతి, కల్చర్ని, సంప్రదాయాలను గౌరవించాలి. కాబట్టి దానికి అనుగుణంగా శిశువును మెల్లిమెల్లిగా అడ్జస్ట్ చేసేలా టీచర్స్ కానీ పేరెంట్స్ కానీ ఆ దిశగా వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. పోటీతత్వం అంటే వ్యక్తిగత ప్రతిభ అనేది వెలికి తీయాలి, వాళ్ళలో ఉన్నటువంటి వ్యక్తిగత ప్రతిభ బయటికి రావాలి అంటే ఖచ్చితంగా పోటీ అవసరం. వాళ్ళలో కాంపిటేటివ్ స్పిరిట్, ఆ పోటీతత్వం కనుక లేకపోతే కనుక వాళ్ళలో ఉన్నటువంటి వ్యక్తిగతమైనటువంటి స్కిల్స్, ఎబిలిటీస్ అనేవి బయటికి రావు. అంటే వాళ్ళలో మోటివేట్ చేయడానికి కానీ, వాళ్ళను ప్రేరణ కలిగించడానికి, పట్టుదలతో ప్రయత్నించడానికి, కృషి చేయడానికి ఇలాంటి వాటన్నిటికీ కూడా పోటీతత్వం అనేది ఒక మూల కారణంగా ఉంటుంది. కాబట్టి ఆ పోటీతత్వాన్ని ఎంకరేజ్ చేయాలి. కానీ అక్కడ కూడా లిమిట్స్ సర్వత్రా వర్జేది. దాన్ని అతిగా మాత్రం వాడకూడదు. ఎందుకంటే అతిగా వాడడం వల్ల ఏమవుతుందంటే ఒక పరిధి దాటిన తర్వాత అది నెగిటివ్ ఎఫెక్ట్స్ చూపిస్తుంది. అంటే ఈర్ష్య, ద్వేషాలు, అసూయ ఇలాంటి నెగిటివ్ ట్రైట్స్ చోటు చేసుకుంటాయి. కాబట్టి ఆరోగ్యకరమైన పోటీ ఉండేలా చూసుకోవాలి. ఆరోగ్యకరమైనటువంటి పోటీతత్వం అనేది శిశువుకు మంచి సోషల్ డెవలప్మెంట్కి, తర్వాత వాళ్ళలో ఉన్నటువంటి ఇండివిజువల్ ఎబిలిటీస్ని, స్కిల్స్ని వెలికి తీయడానికి హెల్ప్ఫుల్ అవుతుంది. మరొక ముఖ్యమైన పాత్ర పోషించేది ఏంటంటే క్రమశిక్షణ. ఇది డిసిప్లినరీ అనే ఒక లాటిన్ పదం నుంచి తీసుకోవడం జరిగింది. డిసిప్లినరీ అంటే టు టీచ్, బోధించడం అని అర్థం. ఈ క్రమశిక్షణ ద్వారా నైతిక, సాంఘిక విలువలను ఒక శిశువుకు నేర్పించడానికి పాసిబుల్ అవుతుంది. అయితే ఇది వాళ్ళ వయసుకు తగ్గట్టుగా ఉండాలి, సమయోచితంగా ఉండాలి, సందర్భోచితంగా ఉండాలి. ఒక పరిధి వరకు, అనుమతించిన పరిధి వరకు అందరి చేత ఆమోదించబడేలా, సరళంగా, అందరికీ అర్థమయ్యేలాగా, అందరి చేత ఆమోదం పొందేలా క్రమశిక్షణ అనేది ఉండాలి. దీనివల్ల క్రమశిక్షణ వల్ల తన హక్కులను తను రక్షించుకోవడంతో పాటు ఇతరుల హక్కులకు కానీ, ఆస్తులకు కానీ భంగం కలిగించకుండా ఉండేందుకు ఈ డిసిప్లిన్ అనేది సొసైటీలో చాలా చాలా అవసరం. సో ఈ డిసిప్లిన్ ద్వారా చాలా విషయాలు, అంటే ఒక కుటుంబంలో తల్లిదండ్రుల అఫెక్షన్తో చేయలేని పని,
స్కూల్లో డిసిప్లిన్ పేరుతో టీచర్స్ చేయొచ్చు. ఆ తర్వాత సమాజంలో పోలీసులు కానీ, న్యాయ వ్యవస్థ కానీ ఇలాంటివన్నీ కూడా కొన్ని కట్టుబాట్లు, కొన్ని లా అండ్ ఆర్డర్ రిస్ట్రిక్షన్స్‌తోన ఆ డిసిప్లిన్‌ని మెయింటైన్ చేయడానికి దాని ద్వారా సాంఘిక వికాసం అంటే తమను తాము ఎలా రెస్పెక్ట్ చేసుకుంటున్నారో ఇతరులను కూడా అలాగే రెస్పెక్ట్ చేస్తూ వాళ్ళ జీవనానికి కూడా ఎలాంటి భంగం కలిగించకుండా అందరూ ఒక అందరి చేత ఆమోదించబడే ప్రవర్తనను, సాంఘిక మెచ్యూరిటీని ప్రదర్శించడానికి క్రమశిక్షణ అనేది చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఇక చివరిది వచ్చేసి దూకుడు. దూకుడు అనేది వివిధ రకాల ప్రవర్తనల సమ్మేళనమే దూకుడు అనే స్వభావంగా చెప్పుకోవచ్చు. అంటే ఇందులో దౌర్జన్యం ఉంటుంది, దోపిడీ ఉంటుంది, శారీరక పోరాటం, ఇతరులపై దాడి చేయడం ఇలాంటి లక్షణాలన్నీ కలిసిపోయి దూకుడుగా తీసుకోవచ్చు. అయితే ఇందులో దౌర్జన్యం అంటే ఏంటి అని అంటే ఇతరులకు హాని కలిగించే స్వభావాన్ని కలిగి ఉండడమే దౌర్జన్యం అని అంటారు. ఇది శిశువుకు ప్రారంభ దశలో సహజంగా ఉంటుంది. అంటే ప్రారంభ దశలో శిశువుకు నార్సిజం అంటే తనను తాను ఎక్కువగా ప్రేమించుకునే స్వభావం ఉండడం వల్ల తనకు నచ్చినవి అవి ఇతరులవా నాదా కాదా అన్న ఆలోచన లేకుండా తనకు నచ్చిన వాటి కోసం తను ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టడం, లాక్కోవడం, కొట్టడం ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు. అప్పుడు వాళ్ళకి అది తప్పు అని తెలియదు. కానీ క్రమంగా అలా ప్రవర్తిస్తున్నప్పుడు దానికి ఆ ప్రవర్తనకు ఇతరుల నుంచి వ్యతిరేకత ఎప్పుడైతే మొదలవుతుందో అంటే ఫ్యామిలీ నుంచి బయటికి వచ్చి పీరేజ్ గ్రూప్తో, తర్వాత సొసైటీతో, స్కూల్లో అడ్జస్ట్మెంట్ అయ్యే క్రమం లోపల మెల్లిమెల్లిగా ఆ ప్రవర్తనను తగ్గించుకుంటూ వస్తారు. కానీ కొంతమందిలో మాత్రం ఆ స్వభావం అనేది అలాగే ఉంటుంది. దాన్ని మనం కుటుంబ సభ్యులు కానీ, ఫ్యామిలీ మెంబర్స్ కానీ గుర్తిస్తే ఆ స్వభావం ఉన్నటువంటి పిల్లలు, తర్వాత వాళ్ళచే వేధింపబడినటువంటి పిల్లలకు వీళ్ళు కొంత సపోర్ట్ ఇచ్చి వాళ్ళ మధ్యన వచ్చిన కాన్ఫ్లిక్ట్స్ని తగ్గించడం అనేది చేయాలి. ఈ స్వభావం ఉన్న పిల్లలకు కొంత కౌన్సిలింగ్ ఇవ్వడం, లేదంటే కొన్ని పనిష్మెంట్స్ ఇస్తూ మెల్లిమెల్లిగా కంట్రోల్ చేయడానికి ప్రయత్నించడం, మాట వినకపోతే కౌన్సిలింగ్ ఇప్పించడం ఇలాంటివి చేయాలి. వాళ్ళ దౌర్జన్యానికి గురైనటువంటి పిల్లలకు వాళ్ళకు కొంత కౌన్సిలింగ్, వాళ్ళకు కూడా కొంత సపోర్ట్ ఇవ్వడం, వాళ్ళని ఎంకరేజ్ చేయడం ఇలాంటివి చేసి కాన్ఫ్లిక్ట్స్ వాళ్ళ మధ్యన వచ్చిన సమస్యలను తగ్గించడానికి ప్రయత్నం చేయాలి. లేదంటే కనుక ఆ పిల్లల యొక్క దౌర్జన్యం అనేది వాళ్ళ సహజాతంగా నేచర్ ఒక స్వభావంగా ఉన్నప్పుడు సొసైటీకి వాళ్ళు ఒక బర్డెన్ లాగా, ఒక ఆటంకంగా తయారవుతారు. సో వాళ్ళ సోషల్ డెవలప్మెంట్ అనేది మిగతా వాళ్ళ యొక్క సోషల్ డెవలప్మెంట్ కానీ, సోషల్ లైఫ్కి కానీ భంగం కలిగించే విధంగా ఉంటుంది. కాబట్టి ఈ దూకుడు, దౌర్జన్యం అనే స్వభావం కూడా ఒక సోషల్ డెవలప్మెంట్లో మెయిన్ రోల్ పోషిస్తుంది. సో ఇలా ఎన్నో రకాల కారకాల వల్ల మన యొక్క సోషల్ డెవలప్మెంట్, సాంఘిక జీవనం అనేది ప్రభావితం అవుతుంది. దాని ద్వారా మన సాంఘిక వికాసం అనేది ఎన్నో దశలలో ఎన్నో రకాలుగా మార్పులు చేర్పులు చోటు చేసుకుంటూ మనలో సోషల్ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. ఇది ఈనాటి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.